40 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా. ఒక పాస్టర్ గారి భార్య, చిలకలూరిపేట దగ్గరలో జరిగిన సంగతి. ఒక పాస్టర్ గారి భార్య ఒక దయ్యం పట్టినామని దయ్యం వెళ్ళగొట్టే క్రమంలో బాగా గద్దిస్తూ ఉంటే కాసేపటికి దయ్యం ధైర్యం తెచ్చుకొని, ఇదిగో పాస్టమ్మ, నీ ఎంటుకలు నీ కాదు, నువ్వు సవరం పెట్టుకొచ్చి నువ్వు నన్ను గద్దిస్తే ఎట్లా? ఆ ఎంటుకలు ఎవరో తెలుసా? మా దయ్యానివే. అసలు ఆ సరుకు పక్కన పెట్టంది. పాస్టమ్మలు జారు సారీ అంటే విశ్వాసులు కూడా జాగ్రత్త. దేవుడిచ్చింది చాలబ్బా, ఇంతెందుకు అనవసరంగాను? సరే మీరు సవరం పెట్టుకుని నాకేంటి చెప్పండి. ఆ ఎంటుకలు ఎవరివి? ఎవరో చంపేసి బాయిలో వేసారు అమ్మాయిని. వాడు ఎంటుకలు అమ్ముకునేవాడు, సవరాలు అమ్ముకునేవాడు. ఆ సవరాలు తీసి దానికి నవరత్న నూనె రాసి అమ్మితే నువ్వేం కొనుక్కొని ఒప్పుకుండా తిరుగుతున్నావు. వాడి సరుకు అది. వాడి సరుకు మన దగ్గర ఉండకూడదు. ఓ పాష గారు కూడా అట్లాగే దబాయిస్తూ ఉంటాడు. నీ సంగతి నాకు తెలియదు అనుకున్నా. వద్దులే అవన్నీ ఇప్పుడు ఎందుకులే. వాడిని జయించాలి, ఎదిరించాలి, ధైర్యంగా ఉండాలంటే కేవలం యేసు రక్తం చేత కడగబడితే సరిపోదు, జీవవాక్యాన్ని చేతబట్టుంటే సరిపోదు. వి మస్ట్ హ్యావ్ టెస్టిమనీ. సాక్ష్యం ఉండాలి. యేసన్న గారి చెల్లి మేరకు చెప్తా ఉండేవారు, రై సాక్ష్యం లేకపోతే మోక్షం లేదురా. ఓకే, యేసు రక్తం, దేవునికి మహిమ కలుగును గాక.